జీవితం ఒక ప్రతిబింబం. తలక్రిందులుగా నిలబడి ఉన్న ఒక రావి చెట్టుతో జీవితం పోల్చబడుతుంది. ఎప్పుడు ఒక వస్తువు తలక్రిందులుగా కనిపిస్తుంది? ప్రతిబింబించినప్పుడు. ఏటి ఒడ్డున నిలబడి చెట్టు ప్రతిబింబాన్ని నీటిలో చూసినప్పుడు చెట్టు తలక్రిందులుగా నిలబడ్డట్లుగా కనిపిస్తుంది. దాని వేళ్ల భాగం పైన, కొమ్మల క్రింద ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రతిబింబం నిజం కాదు కదా. ఇక్కడ జీవితం తలకిందులైన చెట్టుతో పోల్చబడింది. అంటే జీవితం ఒక ప్రతిబింబం కనుక ఇది సత్యం కాదు. అంటే జీవితంలో చూసేది సత్యం కాదు, తలకిందులుగా కనిపిస్తుంది. దీని అర్థం ఏమిటి? జీవితంలో మనం సుఖాలుగా పరిగణించేవి నిజానికి సుఖాలు కావు. ఆ విధంగానే దుఃఖాలుగా పరిగణించేవి దుఃఖాలు కావు. జననాన్ని మనం సుఖంగా చూస్తున్నాము, మరణాన్ని చూసి వణికిపోతున్నాము. కానీ సత్యాన్ని ఆకలింపు చేసుకున్న మహాత్ములు జన్మ వద్దంటున్నారు, మరణాన్ని చూసి నవ్వుకుంటున్నారు, మరణాన్ని ఆకాంక్షించాలి అంటున్నారు. స్వామి వివేకానంద ఒక సందర్భంలో మరణాన్ని ఆకాంక్షించడమే సన్యాసం. సామాన్య మనుషులు జీవితాన్ని ఆకాంక్షిస్తారు, సన్యాసులు మరణాన్ని ఆకాంక్షించాలి. ఆ విధంగానే లోకం, దాని సంబంధాలు, అది అందించే సుఖాలు అన్నీ సత్యం, శాశ్వతమైనవి అని నమ్ముతాం. కానీ నిజం అది కాదు. అటువంటప్పుడు సత్యం ఏది? ఏటి నీటిలో చెట్టు తలకిందులుగా కనిపిస్తుంది. దానిలోని సత్యాన్ని ఆకలింపు చేసుకోగోరితే ఆ ప్రతిబింబాన్ని వదిలిపెట్టి ఆ ప్రతిబింబానికి ఆధారమైన చెట్టుని చూడాలి. అదే సత్యం. ప్రతిబింబానికి ఆధారమైన చెట్టుని మనం చూస్తే అదే సత్యం. ఆ విధంగానే జీవిత సత్యాన్ని తెలుసుకోగోరితే జీవితానికి ఆధారమైన ఆత్మని లేదా భగవంతుని పొందగోరాలి. జీవిత వృక్షాన్నే భగవంతునిగా చెబుతుంది. ఇది మీరు పట్టుకోవలసినటువంటి విషయం. ధన్యవాదాలు.